పతియే ప్రత్యక్ష దైవం అంటారు పెద్దలు. మరి సతి ఏమవుతుంది? తెలుసుకుందాం ఈ వీడియోలో. వేల సంవత్సరాలకు పూర్వం మానవులు గుంపులు గుంపులుగా జీవిస్తుండేవారు. స్థిర నివాసం ఉండేది కాదు. అప్పటికింకా గ్రామాలు పుట్టలేదు. ఒక గుంపులోని ఆడవాళ్ళను మరొక గుంపు వారు ఎత్తుకెళ్ళిపోతుండేవారు. తమ వద్దనే శాశ్వతంగా ఉంచేసుకునేవారు. ఈ స్థితిలో పురుషులకు ఆడవారిని రక్షించడం అనే అదనపు బాధ్యత కూడా ఉండేది. పగలు ఆహారం సంపాదించడం, రాత్రులు కాపలా కాయటం పురుషుల కర్తవ్యంగా ఉండేది. ఈ విధంగా పురుషారాధన ప్రారంభమైంది. భరించేవాడు భర్త కాబట్టి దైవ సమానుడిగా గౌరవించారు భార్యలు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మానవ ధర్మాలను మూర్ఖంగానో గుడ్డుగానో ప్రవేశపెట్టడం జరగలేదు. ప్రతి ధర్మం వెనుక ఒక ప్రయోజనం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఒక ఆలోచన ఉంది. మన హిందూ మతమే కాదు, ప్రతి మతంలోనూ ధర్మ ప్రయోజనం ఉంది. స్త్రీలకు ఇవ్వవలసిన స్థానం ఏమిటో చెప్పకుండానే చెప్పింది హిందూ మతం. బ్రహ్మదేవుడు సరస్వతిని తన వాక్కులో దాచుకున్నాడు. విష్ణువు తన హృదయంలోను, శివుడు తన అర్ధ శరీరంలోనూ దాచుకున్నాడు. మరి స్త్రీ దేవత కదా? లక్షల సంవత్సరాల నాటి త్రేతాయుగంలో శ్రీరాముడు సీతను అరణ్యానికి పంపాడని, హరిశ్చంద్రుడు ఆలిని అమ్మేశాడని, ద్వాపరయుగంలో ధర్మరాజు పెళ్ళాన్ని పణంగా పెట్టాడని చెప్తే ఎలా? ద్వాపరయుగం గతించి 5,000 సంవత్సరాలకు పైగా అయిపోయింది. హరిశ్చంద్రుడి భార్యని అమ్మటంలోని అంతరార్థం ఏమిటో, ధర్మరాజు ద్రౌపదిని ఏ స్థితిలో పందెం కాశాడో చెప్పడానికి అవకాశం లేదు. మరి భార్య అంటే అర్ధాంగి అన్నారు పెద్దలు. అర్ధాంగి అంటే పురుషుల్లోని సగభాగం అన్నమాట. మాతృభూమి, మాతృభాష అనటం స్త్రీని గౌరవించడమేగా. ఏ ధర్మశాస్త్రము భార్యను తక్కువగా చూడమని చెప్పలేదు. అన్ని విషయాల్లోనూ స్త్రీలకు ఆధిపత్యాన్ని కల్పించారు పూర్వులు. ధనానికి అధిదేవత లక్ష్మీదేవి, విద్యకు అధిదేవత సరస్వతి, శక్తికి అధిదేవత పార్వతి, వేదశాస్త్రాలకు అధిదేవత గాయత్రీదేవి. ఈ విషయాలను బట్టి మన పూర్వీకులు స్త్రీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కల్పించారు. మరి భర్త దేవుడైతే అర్ధాంగి కూడా దేవతే కదా మరి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.